ఈ వీడియోలో బాహ్య బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖలు నిర్మించుట ఎలా అనేది తెలుసుకుందాం. ప్రశ్న: పక్కపటంలో O కేంద్రముగా గల వృత్తానికి XY మరియు X', Y' అనే రెండు సమాంతర రేఖలు గీయబడ్డాయి. మరొక స్పర్శరేఖ AB స్పర్శ బిందువు C గుండా పోతూ XYను A వద్ద, X', Y''ను B వద్ద ఖండించింది. అయిన కోణం AOBని కనుక్కోండి. జవాబు: ఈ ప్రశ్నలో వృత్త కేంద్రము O, XY మరియు X', Y' అనేవి రెండు సమాంతర రేఖలు. XY, X', Y' అనేవి రెండు సమాంతర స్పర్శరేఖలు. అంటే XY X', Y' అవుతుంది. ఇప్పుడు O నుండి ABకి ఒక లంబంగా రేఖ గీద్దాము. అది ABని C వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ OPA, ట్రయాంగిల్ OCAను తీసుకుందాం. ఈ రెండు త్రిభుజాలలో OP OC అవుతుంది, ఎందుకంటే ఈ రెండు వ్యాసార్థాలు. అలాగే AP AC అవుతుంది. ఈ రెండు స్పర్శరేఖలు. OP OC. అలాగే AP ఇది AC ఇది. అలాగే OA OA అవుతుంది, ఎందుకంటే ఉమ్మడి భుజం అది. OA OA. వీటిని బట్టి ట్రయాంగిల్ OPA మరియు ట్రయాంగిల్ OCAలు సరూప త్రిభుజాలు అని చెప్పచ్చు. ట్రయాంగిల్ OPA ట్రయాంగిల్ OCA అవుతుంది. అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ OQB, ట్రయాంగిల్ OCBను తీసుకుందాం. ఈ రెండు త్రిభుజాలలో OQ OC అవుతుంది, ఎందుకంటే ఈ రెండు వ్యాసార్థాలు. OQ OC. అలాగే BQ BC అవుతుంది, ఎందుకంటే స్పర్శరేఖలు ఇవి. BQ BC. అలాగే OB OB, ఉమ్మడి భుజాలు. వీటిని బట్టి మనం ట్రయాంగిల్ OQB మరియు ట్రయాంగిల్ OCBలు సరూప త్రిభుజాలు అని చెప్పచ్చు. అంటే ట్రయాంగిల్ OQB ట్రయాంగిల్ OCB. ఇక్కడ POQ అనేది ఒక సరళ రేఖ. ఇది POQ అంటే దాని విలువ 180 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఉన్న కోణాలు రాద్దాము. అవేంటి అంటే కోణము POA ప్లస్ కోణము COA ప్లస్ కోణము COB ప్లస్ కోణము QOB. వీటన్నిటిని కలిపితే 180 డిగ్రీలు ఉంటుంది. POA COA ఇందాక మనం అనుకున్నాము. అలాగే QOB COB. ఇప్పుడు మనకి ఏమి వస్తుందంటే COA ప్లస్ COA ప్లస్ COB ప్లస్ COB 180 డిగ్రీలు. COA ప్లస్ COA అంటే 2COA ప్లస్ COB ప్లస్ COB అంటే 2COB 180 డిగ్రీలు. ఇక్కడ రెండు కామన్గా ఉంది, అంటే కామన్ తీద్దాం. అంటే 2COA ప్లస్ COB 180 డిగ్రీలు. ఇప్పుడు ఈక్వల్కి రెండు పక్కల 2 పెట్టి డివైడ్ చేద్దాం. అంటే COA ప్లస్ COB 180 డిగ్రీలు బై 2. COA ప్లస్ COB 180 బై 2 అంటే 90 డిగ్రీలు. ఇప్పుడు పటంలో చూద్దాం. AOB కోణం అంటే ఈ కోణం, ఈ AOB కోణం. ఈ కోణంలో రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అంటే AOC BOC. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే కోణం AOB
COA ప్లస్ COB ఇది అవుతుంది. అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే కోణం AOB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.